హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వేదాంశ్ వీణ. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా పేరైతే ఉమా. ఈరోజు మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను. మా ఆడబిడ్డకు మనుమరాలు పుట్టింది. అంటే మా ఆడబిడ్డ వాళ్ళ బిడ్డ మా మేనకోడలు డెలివరీ అయింది. పాపనైతే చూడడానికి వెళ్తున్నాము. మేము డెలివరీ అయినప్పుడే వెళ్దాం అనుకున్నాను, కానీ పాప వాళ్ళైతే హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో డెలివరీ అయ్యారు. ఇంకా అంత దూరం వెళ్ళలేకపోయాము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత పురుడికైనా వెళ్దాం అనుకున్నాం. పురుటి రోజు ఇంకా మా కన్నయ్యకు ఫుల్ ఫీవర్ ఉండే, ఇంకా అందుకని నేను వెళ్ళలేదు. మా ఆయన ఒక్కడు పురుటి రోజు వెళ్ళేసి వచ్చాడు. ఇక మేమైతే ఇప్పుడైతే వెళ్ళి పాపను చూసి పలకరించి వద్దామని అయితే అనుకున్నాము. అందుకని నేనైతే రెడీ అవుతున్నాను. ఇంకా ఆ రోజు తొందరగా లేచి టిఫిన్ అయితే చేశాను. టిఫిన్ తిన్న తర్వాత రెడీ అవుతున్నాము. కన్నయ్యకి అయితే స్నానం చేయించి రెడీ చేశాను. ఇక నేను కూడా స్నానం చేసుకొని జుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇక నా జుట్టు అయితే మొత్తం రాలిపోయి పల్సగా అయిపోయింది. జుట్టు అల్లుకోవడానికి కూడా రావట్లేదు. అందుకని జుట్టు అయితే యూ షేప్లో కట్ చేయించుకున్నాను. ఇక అందుకని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా వీజిగా అనిపిస్తుంది. ఇక జుట్టు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా మా కన్నయ్య అయితే కొద్దిసేపు ఆడుకుంటున్నాడు. మొబైల్ దగ్గరికి వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అది ఇదని ఏదేదో చెప్తున్నాడు. సరే అని కొద్దిసేపు వాడితో ఆడుకున్న తర్వాత నేనైతే ఆ అంబలి తాగాను. అంబలి తాగుతూ మామిడికాయ తింటే చాలా బాగుంటుంది. నాకైతే అలా ఇష్టం. అందుకనే నేను ఎప్పుడు అంబలి తాగినా మామిడికాయ ముక్క తింటూ తాగుతాను. ఇక అంబలి తాగిన తర్వాత మా ఆయన అయితే వచ్చాడు. మేమైతే ఆటోలో స్టార్ట్ అయ్యాము. బండి మీదనే వెళ్దాం అనుకున్నాము. ఎండ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి బండి వద్దని మా ఆటోలోనే వెళ్తున్నాము. మా ఆటో పాతగా అయిపోయింది. అందుకని కిరాయిలు అవి అయితే కొట్టట్లేదు. ఇంకా మేమే ఎప్పుడైనా ఉపయోగించుకుంటున్నాం. మా వరకే మేమైతే ఆటోని అయితే బయటికి తీస్తాడు. ఇంకా మా కన్నయ్య అయితే ఆటోలో స్టార్ట్ కాగానే పడుకున్నాడు. బాగా నిద్రపోయాడు అన్నమాట. ఇంకా ఎవరు పబ్లిక్ కూడా ఆటోలో ఎక్కలేదు కాబట్టి ఇంకా వాడిని ఆటోలో సీట్ పైననే పడుకోబెట్టి నా పైన అయితే తలబెట్టి పడుకోబెట్టుకున్నాను. ఇక మేమైతే మాబ్నార్ నుంచి మా ఆడబిడ్డ వాళ్ళ ఊరికైతే వెళ్ళాలి. అందుకని ఇక మాబ్నార్కి అయితే రీచ్ అయిపోయాము. మాబ్నార్కి ఎంట్రీ అవ్వగానే మా కన్నయ్య అయితే లేచాడు. లేచిన తర్వాత ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కున్నాము. అవి చాలా కూల్గా ఉన్నందుకు వాటర్ అయితే తాగలేదు. కొద్దిసేపు అయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెరుకు పాల బండి కనిపించింది. అక్కడైతే ఆటో ఆపాడు మా ఆయన. ఇక ఆటో ఆపి చెరుకు పాలు అయితే తీసుకొని తాగాము. తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత మా కన్నయ్య మా ఆయన అయితే ముందు వెళ్తున్నారు. ఇంకా మా కన్నయ్య నడవట్లేదని ఎత్తుకున్నాడు. ఇక కాలు ముఖం అయితే కడుక్కున్నాడు. చిన్న పాపలు ఎవరైనా ఉన్నప్పుడు బయటికి నుంచి వెళ్తే కాలు ముఖం కడుక్కొని వెళ్ళాలి, ఆగండి అని చెప్పాను. అందుకని కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. మా కన్నయ్య కూడా కడుక్కొని లోపలికి వెళ్ళాడు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మా ఆడబిడ్డ అయితే పడుకుంది. ఇంకా ఏం డిస్టర్బ్ చేయకుండా మా మేనకోడలతో అయితే కొద్దిసేపు మాట్లాడాము. పాపనైతే చూసాము. చాలా బాగుంది. పాప నిద్రపోతుంది. మేము పోయినామంటే నిద్రనే పోతుంది, లేవనే లేదు. ఇక డిస్టర్బ్ చేయొద్దులే, ఇప్పుడే పడుకుంది అనేసి దాన్ని అయితే వెతుకోలేదు. ఇంకా కొద్దిసేపు అలా ఉండేసి మాట్లాడిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక మళ్ళీ మాబ్నార్కి రాగానే మా కన్నయ్య అయితే ఆకలిస్తుంది అన్నాడు. ఇంకా అందుకని మేము మాబ్నగర్ ప్రశాంత్ హోటల్ అంటే బస్ స్టాండ్ వెనకాల ఉంటుంది. అక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుంది. బిర్యానీ అయితే చాలా చాలా బాగుంటుంది. మేము ఎప్పుడైనా మాబ్నార్కి వెళ్తే అక్కడే తింటాము. ఇక అయితే ఆ హోటల్కి అయితే వెళ్ళాము. ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాడు. మా కన్నయ్య పెట్టు అని అడుగుతున్నాడు అనమాట. వాళ్ళ పప్పను ఆగు నాన్న వెయిటర్ వస్తాడని మేము చెప్తే ఇంకా అని అంటున్నాడు. ఇంకా బిర్యానీ అయితే తిన్నాము. ఇంకా ఒక ప్లేట్ అయితే సరిపోలేదు. మళ్ళీ ఒక ప్లేట్ అయితే తీసుకున్నాము. మా కన్నయ్యకి అయితే ఒక లెగ్ పీస్ వచ్చింది. ఇంకా ఆ లెగ్ పీస్ చూస్తూ 2 ముద్దలు అయితే తిన్నాడు. ఆయననే తింటా అంటాడు బయటికి వెళ్తే బుద్ధిమంతులాగా. ఇంట్లో అయితే అస్సలు తినడు, సతాయిస్తాడు. ఇంకా బిర్యానీ కదా, అది చూసి ఇంకా తింటా అన్నట్టు వాడు సపరేట్ ప్లేట్ అయితే పెట్టించుకున్నాడు. ఇక మళ్ళీ మేము ఆర్డర్ చేసిన బిర్యానీ అయితే వచ్చింది. మళ్ళీ తినేసినాము. ఇక తినేసిన తర్వాత మజ్జిగ అయితే తాగాము. ఇంకా తాగిన తర్వాత మేమైతే ఇంకా మళ్ళీ బయలుదేరాలి కాబట్టి మళ్ళీ హోటల్ నుంచి అయితే బయటికి వచ్చాము. మా కన్నయ్య అయితే హోటల్లో సోంపు బాగా నచ్చినట్టుంది. సోంపు ఇంకా కావాలి అంటున్నాడు.
ఇంకా మేమైతే కొంచెం ఇంక సోంపునైతే టిష్యూ పేపర్లో కొంచెం తీసుకున్నాను. ఇంకా తిన్నాడు వాడు. ఇక ఇంటికి వచ్చేసరికల్లా 4:30 అయింది. ఇంకా ఎండలో వచ్చాము కదా, చాలా వేడిగా అనిపిస్తుంది. అందుకని ఇంట్లో పెరుగు తీసుకొని దాన్నైతే లస్సీలాగా చేస్తున్నాను. మజ్జిగ అదే పెరుగుని మజ్జిగలాగా చేసి దాంట్లో కొంచెం ఉప్పు, చక్కెర అయితే వేసాను. వేసిన తర్వాత నేను ఉదయం వెళ్ళేటప్పుడే సబ్జ గింజలు అంటారు కదా, తులసిత్తులు, అవైతే నానబెట్టాను అన్నమాట. అవైతే నానిపోయేవి. వీటినైతే ఈ మజ్జిగలో కలుపుకొని తాగితే చల్లగా ఉంటుంది. బయట నుంచి వచ్చినప్పుడు ఎక్కువ మేమైతే ఈ విధంగా చేసుకొని తాగుతాము. చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. బయట కొన్న లస్సీ లాగానే ఉంటుంది. ఇంకా అందుకని నేను రాగానే ఫస్ట్ కాలు ముఖం కడుక్కొని అదైతే చేస్తున్నాను. కానీ మా కన్నయ్య అయితే అసలు తాగడు. ఇంకా నేను మా ఆయన అయితే అది తాగి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని మళ్ళీ షాప్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా ఆయన షాప్కు మా ఆయన వెళ్ళిపోయాడు, నా షాప్కు నేను వెళ్ళిపోయాను. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఈ వీడియో లెంత్ చాలా తక్కువగా ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కొంచెం ఎక్కువగానే నేను లెంత్ ఉండేటట్టుగా అయితే చూసుకుంటాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న తర్వాత వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుంటాను. ఇంకే ఏదైనా